హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అన్విక జ్ఞాపిక వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చాము. మీరైతే కామెంట్ అయితే ఎవరు చేస్తలేరు, కానీ ఈసారి అయితే ఫుడ్ కాకుండా వెరైటీగా ఇడ్లీ 4 వడ బ్రేక్ఫాస్ట్ పోటీ. ఓకేనా? ఓకే. ఇగో మొన్న మా ఆయన గెలిచినందుకు గిఫ్ట్ 500 తీసుకోవా. మనకు 500 వచ్చినాయి ఫ్రెండ్స్. ఈ పోటీలో కూడా మనం గెలిచి ఇంకో 500 సంపాదించాలి. చూద్దాం మరి ఎవరు తొందరగా తింటారో. ఓకేనా? రెడీయా? రెడీ. ఓకే, 1 2 స్టార్ట్. నేనైతే మామూలుగా 4 ఇడ్లీ కంటే ఎక్కువ తిన్నా ఫ్రెండ్స్. 4 ఇడ్లీ 4 వడ అంటే ఎవరికైనా హెవీయే, అని తినాలి. ఇడ్లీ అయితే హెల్త్కు మంచిది. ఆయిల్ ఫుడ్ ఎప్పటికైనా కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే హెల్త్కు. ఏమంటావు? ఆయిల్ ఫుడ్ ఎఫెక్ట్ మరి ఎప్పటికైనా హెల్త్కి. మెల్లగా తిన్నావు, ఊరికి నువ్వే గెలుతావు. ఇక పోటీకి వచ్చినాక మెల్లగా ఉండదు, ఇక తగ్గేదేలే. నెక్స్ట్ ఏ పోటీతో రావాలో మీరు మాత్రం ఈసారి తప్పకుండా కామెంట్ చేయాలి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ వడ ఓన్లీ వడతో స్టార్ట్ చేసింది. నేను ఇడ్లీ వడ మిక్సింగ్ కొడుతున్నా. నాది 2 ఇడ్లీ 2 వడ కంప్లీట్. మా వీడియో చూస్తున్న మీ అందరికైతే నేనైతే కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు ప్లీజ్. నెక్స్ట్ అయితే ఏ పోటీతో రావాలనో మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి. కొంచెం టైట్ అయింది. మీ అందరికైతే ఏ టిఫిన్ ఇష్టమో ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. నాకైతే ఎప్పుడు ఇడ్లే. మీకేమి ఇష్టం? నాకు టిఫిన్లు అంటే ఇష్టం ఉండే ఫ్రెండ్స్. అన్నం అయితే మంచిగా తింటా. ఇడ్లీ అయితే కంప్లీట్ అయింది. ఓన్లీ 2 వడలు ఉన్నాయి.
చాలా టైట్ అయింది ఫ్రెండ్స్, తినలేకపోతున్నా. రెండు వడలు ఎట్లున్నాయో. ఓన్లీ లాస్ట్ కూడా. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్విక జ్ఞాపిక వ్లాగ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ ఎప్పటితో రావాలో. అలాగే మీరు ఎక్కడి నుండో కూడా ఒక కామెంట్ చేయండి. మనతో గెలిచుడైతే చాలా కష్టం, తనకి ట్రై చేస్తుంది కానీ అవుతలేదు. ఏందో ఏమో ఫ్రెండ్స్, నేనైతే ఎప్పటికీ ఓడిపోతూనే ఉన్నాను. నాకైతే ఈ మాట్లాడకుండా మంచిగా సైలెంట్గా తింటున్నా కూడా నేను ఓడిపోతున్నాను. ఆయన మాట్లాడుకుంటూ తిన్నా కూడా ఆయనే గెలుస్తాడు. మా ఇంట్లో అయితే 2 నిమిషాలలో ఫాస్ట్గా తినేటైనా ఫస్ట్ ఈయనదే అయిపోతుంది ఫ్రెండ్స్, తర్వాత పిల్లలది, తర్వాత నాదే. అందుకే ఆయనతో నేను పోటీ పడలేకపోతున్నాను. మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఏమైనా టిప్స్ గెలవడానికి. నాకైతే నాతోనైతే అవ్వట్లేదు. ఒక్క